తెలంగాణలో పొలిటికల్ గా రచ్చరాజేసిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకునుంది. పార్టీ ఫిరాయింపు కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాల్టి తీర్పుతో తేలుతుందా లేక కేసు మరోసారి వాయిదా పడుతుందా? ఇదే ఇప్పుడు ఆసక్తిని పెంచుతుంది. రాజకీయ ప్రకంపనలు సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆ ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించనుంది జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ గతంలో హైకోర్టును ఆశ్రయించింది. అయితే అనర్హులుగా ప్రకటించే హక్కు స్పీకర్కు మాత్రమే ఉందని హైకోర్టు నిర్ణయాన్ని స్పీకర్కు వదిలేసింది. స్పీకర్ ఏ డెసిషన్ తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై గతంలో విచారణ జరిగిన సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలంటూ తెలంగాణ స్పీకర్ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణకు ఎంత సమయం పడుతుందో స్పీకర్ చెప్పకపోతే తామే నిర్ణయించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు చెప్పారు స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి. సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని, ఇది సరైన సమయం కాదా అని క్వశ్చన్ చేసింది. ఇక ఇవాల్టి విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పనుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దవుతాయని, మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాల్టితో తేలుతుందా లేక కేసు మరోసారి వాయిదా పడుతుందా? చూడాలి.